నా ప్రియమైన సోదరులారా, సోదరీమణులారా మరియు నా గౌరవనీయులైన పెద్దలారా, ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను క్యాష్ చేసుకుంటూ, వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటూ, మేము మీకు రోగాలు తగ్గిస్తాం, చేతబడులకు నివారణ చేస్తాం, దిష్టి యొక్క నివారణ చేస్తాం, క్షుద్రశక్తుల యొక్క నివారణ చేస్తాం, మీ ఇంట్లో ఉన్న దెయ్యాలను వెళ్ళగొడతాం, తాబీజులు వేస్తాం, తాయెత్తులు వేస్తాం, భూతాలను వెళ్ళగొడతాం అని చెప్పి చాలామంది పబ్లిసిటీ చేసుకుంటూ, వాళ్ళ యొక్క మతాలని అడ్డం పెట్టుకుంటూ, ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలని అడ్డం పెట్టుకుంటూ చాలామంది నేటి మన సమాజంలో వాళ్ళ యొక్క పబ్బం గడుపుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ ఉన్నారు నా ప్రియులారా. ఇది మీలో చాలామందికి కూడా తెలిసి ఉండేటువంటి విషయమే. అయితే ఇస్లాం ధర్మాన్ని అడ్డం పెట్టుకున్న కొంతమంది దొంగలు మీకు జ్వరం వచ్చినా, మీకు ఇంట్లో బాగాలేకపోయినా, ఒంట్లో బాగాలేకపోయినా, మీకు మనశ్శాంతి లేకపోయినా, మీకు ఎవరైనా చేతబడి చేశారన్న అనుమానం ఉన్నా మేము దానికి తాయెత్తేస్తాం, మేము దానికి నివారణ చేస్తాం, మీ ఇంట్లో ఉన్న దయ్యాలను వెళ్ళగొడతాం అని చెప్పి కొంతమంది గడ్డాలు, టోపీలు, జుబ్బాలు పెంచుకున్నటువంటి దుర్మార్గులు ఇస్లాం ధర్మాన్ని అడ్డం పెట్టుకొని మేము ముస్లింలమే అని చెప్పి చెప్పుకుంటూ అమాయకమైన ప్రజల్ని మోసం చేసుకుంటూ వాళ్ళ యొక్క పబ్బం గడుపుతూ ఉన్నారు నా ప్రియులారా. అయితే వీళ్ళు చెప్పేటువంటి విషయాలు ఏమిటంటే, మీకు చేతబడి జరిగినా, మీకు ఒంట్లో బాగాలేకపోయినా, మీ ఇంట్లో బాగాలేకపోయినా, మీకు పిచ్చి పిచ్చి కళలు వస్తున్నా, మీ కళ్ళలో దయ్యాలు కనిపిస్తున్నా, మీకు మేము తాబీజు వేస్తాము. ఆ తాబీజు వేయాలంటే మీరు మా దగ్గరికి నగ్నంగా, అంటే బట్టలు లేకుండా రావాలి, లేకపోతే ఏదైతే పీరియడ్స్ టైంలో మీరు వాడేటువంటి బట్టలు ఉన్నాయో వాటిని తీసుకొని రావాలి, లేకపోతే ప్రైవేట్ పార్ట్స్లో ఉన్నటువంటి హెయిర్ని, వెంట్రుకలను తీసుకొని రావాలి. ఇలాంటి రకరకాల మాటలు ఆడవాళ్ళకి చెబుతూ, వాళ్ళ మీద ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ, వాళ్ళ మీద అత్యాచారం చేసేటువంటి ప్రయత్నాలు కూడా, వాళ్ళని లోపరుచుకునేటువంటి ప్రయత్నాలు కూడా చాలామంది మతం ముసుగులో చేస్తూ ఉన్నారు నేటి మన సమాజంలో. ఇది మీకు ఎంత కోపం తెప్పించినప్పటికీ ఇది కాదనలేనటువంటి సత్యం. ఇలా చాలామంది కూడా ఎవరికి ఒంట్లో బాగాలేకపోయినా, లేకపోతే ఇంట్లో ఏదైనా సమస్యలున్నా అమాయకమైన ఆడవాళ్ళని మోసం చేస్తూ, వాళ్ళల్లో లేనిపోని మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తూ ఈ రకంగా మీ నెలసరి బట్టలు తీసుకొని రండి, లేకపోతే ప్రైవేట్ పార్ట్లో హెయిర్ తీసుకొని రండి, లేకపోతే మీకు తాబీజ్ వేయాలంటే మీరు నగ్నంగా రావాలి అని చెప్పి మోసపూరితమైన మాటలు అమాయకమైన ప్రజల్లో చెబుతూ ఉన్నారు నా పిల్లలు. మరి ఇలాంటి మాటల వల్లే ఒక స్త్రీ 2 సంవత్సరాల క్రితం మోసపోవటం అనేది జరిగింది. దాని తాలూకు వీడియో TV9లో కూడా టెలికాస్ట్ చేయటం అనేది జరిగింది. అయితే ఆ వీడియోని ఒకసారి మీ ముందు కూడా నేను ప్లే చేస్తాను. అసలు ఆ స్త్రీ ఆ దొంగ భూత వైద్యుడి దగ్గరికి ఎందుకు వెళ్ళింది, ఏమి ఆశించి వెళ్ళింది, అక్కడ ఏం జరిగిందో మీరు కూడా వీడియో రూపంలో చూసేటువంటి ప్రయత్నం చేయండి నా ప్రియులారా. ముందుగా వీడియోని ప్లే చేస్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి నా ప్రియులారా. ఆమె మాటల్లో ఆమె అసలు అక్కడికి ఎందుకు వెళ్ళింది మనం ఇప్పుడు విందాం. మా ఆయనకి ఒంట్లో బాగాలేకుంటే వెళ్ళామండి. మేము తాయెత్తులకు కావాలి అని పిల్లల నలుగురికి కావాలి అని చెప్పిండు. నలుగురికి కావాలని చెప్తే అత్తయ్య నన్ను తీసుకొని వెళ్ళిన తర్వాతకి తాయెత్తులకి 1000 రూపాయలు తీసుకొని మీ తాయెత్తులు తిరగబడుతున్నాయి అని మళ్ళీ శుక్రవారం నాడు ఫోన్ చేసి 1 గంటప్పుడు ఫోన్ చేసి చెప్తేను వెళ్ళిపోయాం. నేను మా భర్త వెళ్ళిపోయాం. మా ఆయనకి లోపలికి తీసుకెళ్లి బల్లం పైన పడుకోబెట్టి ఊదుబస్తీలు పుట్టించేసి కాళ్ళకి చేతులకి పట్టించాడంట. పట్టించి ఆయనకి బయటికి తీసుకెళ్ళాక ఆయన ఉండంగా కూడా ఆయన కూడా డోర్ వేసిండు, బోల్డ్ పెట్టేసిండు, కట్టనేసిండు. మా దగ్గరకు వచ్చేసరికి ఏం చేశాడు, ఊదుబత్తీలు ముట్టించి మీదకి వస్తుంటేను నేను ఆయనకి చూసి భయపడి కేకలు పెట్టి బయటకు వచ్చేసాను. మా ఆయనకి వచ్చి చెప్తానేమనుకొని, మీ ఆమె ఏం లేదయ్యా, నన్ను బయటకి వచ్చి మా ఆయనకి చెప్తానని ఆయన ఏం చేసిండు, బయటకు వెళ్ళమాకమ్మ, మీ ఆయనకి లోపలికి రమ్మను అని చెప్పిండు. ఆయన అత్యాచారం లాగా ఏదో చేయబోతున్నాయని భయం వేసి బయటకు వచ్చేసాను. విన్నారు కదా నా ప్రియులారా, ఆమె ఎందుకు వెళ్ళిందంట? ఆమె కలలో, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కలలో దయ్యాలు కనిపిస్తూ ఉన్నాయంట. తన భర్త ఈ విధంగా నాకు దయ్యాలు కనిపిస్తూ ఉన్నాయని చెప్పి ఒక భూత వైద్యుడి దగ్గరికి వెళితే, నువ్వు మీ ఆవిడ్ని, మీ అత్తగారిని తీసుకొని రాయ్యా, తాయెత్తు వేయాల్సి వస్తుందని చెప్పి చెప్పాడంట. ఆ విధంగానే వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళారంట. ముందు తన భర్తని ఒక బల్ల మీద పడుకోబెట్టి సాంబ్రాణియో ఏవేవో పిచ్చి పిచ్చి కార్యక్రమాలన్నీ చేసి పంపించి, ఇక ఇది అయిపోయింది, మీ ఆవిడ్ని పంపించు అని చెప్పి తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తే తాను భయపడి పెద్ద పెద్దగా కేకలు వేయటంతో
బయటికి వెళ్ళింది. అయితే ఈ విషయం ఎవరికి చెప్పుకోలేక రెండో రోజు పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం అనేది జరిగిందంట. ముందుగా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నా పిల్లరా, ఈ సహోదరి మన ఏమంటుంది, ఒంట్లో బాగోలేకపోతే లేకపోతే నాకు కళలో దయ్యాలు వస్తూ ఉంటే అక్కడికి వెళ్ళటం అనేది జరిగింది అని చెబుతూ ఉంది. అంటే ముందు ఈ సహోదరి మనిలో ఏముంది, మూఢనమ్మకం ఉంది. దయ్యాలు, చేతబళ్ళు, చెడుపులు, చిల్లంగులు, బామతులు, క్షుద్రశక్తులు, ఒంట్లోకి రాటాలు, ఇంట్లోకి రాటాలు, వీటి ద్వారా ఏదో లాభ నష్టాలు జరిగిపోతాయని చెప్పి నమ్మటాలు ఈ యొక్క స్త్రీలో ఉంది. కాబట్టి ఈ యొక్క స్త్రీ ఆ దొంగ భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళింది. అలా కాకుండా ఈ స్త్రీలో నిజమైన జ్ఞానం ఉండుంటే ఒక మంచి మానసిక వైద్య నిపుణుడి దగ్గరికి వెళ్ళేది, లేకపోతే ఒంట్లో బాగాలేకపోతే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేది. ఇలా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఈ దొంగ భూత వైద్యుల దగ్గరికి వెళితే ఏం ఉపయోగం ఉంటుంది నా ప్రియులారా? ఇలా జరగటం తప్ప. ఆలోచించాలి నా ప్రియులారా. ఈ ఒక స్త్రీ అనే కాదు, ఈ సమాజంలో చాలా మంది పరిస్థితి ఎలా ఉందంటే, పిల్లలు కింద పడ్డా, వాళ్ళకి నిద్రలో ఏదైనా కలొచ్చి భయపడ్డా, లేకపోతే మారు ఒంట్లో బాగాలేకుండా ఉండట్లయితే డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళండి అని చెప్పి ఒకళ్ళు చెప్పరు. ముందు నోటి నుంచి వచ్చే మాట ఏంటంటే, అంతరం వేపియండి, యంత్రం వేపియండి, తాయితీ వేపియండి, పలానా బాబా దగ్గరికి వెళ్ళండి, ఆశీర్వాదం తీసుకోండి, అక్కడ నిద్రలు చేయండి, ఇక్కడ నిద్రలు చేయండి. మన నోటి వెంట వచ్చే దరిద్రాలే ఇవి, మన నోటి వెంట వచ్చే నీచాలే ఇవి. ఎందుకంటే మన యొక్క బుద్ధిని, జ్ఞానాన్ని, వివేకాన్ని పెట్టి మనం ఆలోచించాం. మనకి నిజ సృష్టికర్తతో పని లేదు, అల్లాతో పని లేదు. మనకు కావాల్సింది అంతరాలు, యంత్రాలు. ఈ ఖురాన్ గ్రంథంతో అసలే పని లేదు. ఈ విధమైన నమ్మకాన్ని మన సమాజంలో కలిగి ఉండటం మూలంగా ఇలాంటి దొంగ భూత వైద్యులు నేటి మన సమాజంలో మతం ముసుగులో కానీ, ఇస్లాం ముసుగులో కానీ చలామణి అవుతూ ఉన్నారు నా ప్రియులారా. అయితే చాలా దారుణమైనటువంటి విషయం ఏంటంటే, ఇలా ఎవరైతే మేము తావిధులు వేస్తాం, దయ్యాలని వెళ్ళగొడతాం, భూతాలని వెళ్ళగొడతాం, రుకయాలు చేస్తాం, చేతబళ్ళ నివారణ చేస్తాం, శుద్ర పూజలు జరగకుండా చేస్తాం, శుద్ర పూజలు చేస్తాం, ఇలా చెప్పే మాటలు, మాట్లాడేటువంటి మాటలు ఎవరైతే చెబుతూ ఉన్నారో వీళ్ళందరూ కూడా దాదాపుగా దర్గాలో ముజావర్లుగా, లేకపోతే ఫలానా మసీదుల్లో ఇమాములుగా, లేకపోతే నేటి మన సమాజంలో మత పెద్దలుగా చలామణి అవుతూ ఉన్నారు నా పిల్లలు. సమాజంలో మటుకి వీళ్ళు పెద్ద పెద్ద స్టేజుల్లో, పెద్ద పెద్ద పదవుల్లో, పెద్ద పెద్ద హోదాల్లో, పెద్ద పెద్ద స్థాయిలో ఉంటారు. కానీ చేసేటువంటి పనులు ఏమిటి అంటే, దయ్యాల్ని వెళ్ళగొడతాం, చేతబళ్ళు చేస్తాం, చేతబళ్ళు నివారణ చేస్తాం, శుద్ర పూజలు చేస్తాం, తాయెత్తులు వేస్తాం, రుకయాలు చేస్తాం. చేసేదేమో నీచమైన పనులు. ప్రజల ముందు మట్టుకి మంచి హోదా, మంచి పదవి. ఇది ఎంత మట్టుకి సమంజసం అధ్యక్ష? అయితే ఎవరైతే ఈ పని చేశాడో ఆ వ్యక్తి కూడా సమాజంలో ఒక పెద్ద పోస్టులో ఉన్నటువంటి వ్యక్తి. మరి తను ఏం చేస్తాడంట? ఒక స్త్రీ చెప్తుంది, ఆ మాటల్లో విందాం. ఏం చేస్తాడంట తను? ఈ రోజున ఈ బాబా పేదరికాన్ని అడ్డం పెట్టుకుని, మూఢనమ్మకాలను అడ్డం పెట్టుకుని, ఇక్కడ ఏంటంటే ఈయన బాబా గారు ఈ మహిళలకు వైద్యం చేసే పేరుతో ఇదే ముస్లిం పెద్దగా ఉంటూ, ఆ ముస్లింలు ఎవరైనా చనిపోతే ఆ ముస్లింలకి శవదహనానికి చేసే కార్యక్రమానికి సంబంధించిన పరంజామా కూడా ఇతర ఇస్తాడు. మరి ఆ లెక్కను చూస్తే ఆయన ఒక ముస్లిం పెద్ద. మేము చెప్పేది ఏంటంటే, ఇలాంటి బాబాల్ని భవిష్యత్తులో మళ్ళీ ఏ మహిళ జోలికి వెళ్లకుండా కఠినంగా శిక్షించాలి. ఎవరంట ఈయన? ముస్లిం పెద్దంట. ఈయన ఏం చేస్తాడంట? ఎవరైనా చనిపోతే వాళ్ళ దహన సంస్కారాలకు సంబంధించినటువంటి సామాన్లు నిర్వహణ కూడా చేస్తాడంట, ఆ పరంజాలు కూడా అమ్ముతాడంట. మరి ఇంత గొప్ప స్టేజిలో ఉన్నటువంటి వ్యక్తి మరి ఈ విధమైన పనులు చేయడం ఎంతవరకు సమంజసమో అని చెప్పి ఈ యొక్క స్త్రీ అడగటం అనేది జరుగుతుంది. ముందుగా నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే నా ప్రియులారా, ముస్లిం అని ఎవరినంటారో మనం తెలుసుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో 114 అధ్యాయాలు ఇచ్చాడు, 6236 వాక్యాలు ఇచ్చాడు. వీటి ప్రకారంగా ఎవరైతే జీవితాన్ని గడుపుతారో అతన్ని ముస్లిం అంటారు. అంటే ఆ అల్లాహకు విధేయత చూపేవాడు, ఆ అల్లాహ్ చెప్పినట్లు నడుచుకునేవాడిని ముస్లిము అని అంటారు నా ప్రియులారా. అంతే తప్ప తన ఇష్టానుసారంగా జీవితాన్ని గడిపేటువంటి వ్యక్తిని, తనకు అడ్డం టోపీ జుబ్బా పెట్టాడని, మంచిగా అత్తరు కొట్టాడని, సమాజంలో ఏదో మంచి పోస్ట్ ఉందని అతను ముస్లిం అని అనుకుంటే అది మన తప్పుడు అభిప్రాయం అవుతుంది నా ప్రియులారా. ఎవరైతే ఖురాన్ గ్రంథం ప్రకారం తమ జీవితాన్ని గడుపుతారో అతనే ముస్లిం అవుతాడు. అయితే మరి ఈ ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎక్కడైనా కానీ తాయెత్తులు వేసుకోండి, వీటి ద్వారా మీకు లాభ నష్టాలు ఉన్నాయి, మీ రోగాలు తగ్గుతాయి,
లేకపోతే నెలసరి సమయంలో మీ యొక్క బట్టల్ని తీసుకురండి, పలానా ప్రైవేట్ పార్ట్ లో ఉన్న మీ యొక్క వెంట్రుకల్ని తీసుకొని రండి, లేకపోతే మీరు నగ్నంగా రండి, తావిధులు వేపించుకోండి, అప్పుడు మీకు లాభ నష్టాలు జరుగుతాయని చెప్పి అల్లా ఎక్కడైనా చెప్పాడా నా ప్రియులారా? అసలు అల్లా అలా చెబుతాడా అంటే ఖురాన్ గ్రంథంలో ఒక్క చోట అలా లేదు నా ప్రియులారా, ఒక్క చోట లేదు. ఇంకా ఈ తాయెత్తులు వేసే వాళ్ళ గురించి, మేము తావిధులు వేస్తామనే వాళ్ళ గురించి, డబ్బులు సంపాదించే వాళ్ళ గురించి, అమాయకమైన ప్రజల్ని మోసం చేసే వాళ్ళ గురించి అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. సూరే బకరా 2వ అధ్యాయము 174వ వాక్యాన్ని ఒకసారి గట్టిగా చదవాలన్నాం. అక్కడ గట్టిగా చదువు. ఇక్కడ ఏముందని ఉంటే, నిశ్చయంగా ఎవరైతే అల్లా గ్రంథంలో అవతరింపజేసిన సందేశాలను దాచి దానికి బదులుగా అల్పలాభం పొందుతారో అలాంటి వారు తమ కడుపులను కేవలం అగ్నితో నింపుకుంటున్నారు. మరియు అల్లా తీర్పు దినమున వారితో మాట్లాడడు, వారిని శుద్ధపరచడు, వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది. ఏంటంటే నా ప్రియులారా, ఎవరైతే అల్లా యొక్క గ్రంథంలో ఉన్న విషయాలను దాస్తారో, అంటే ఈ చేతబళ్ళు, చెడుపులు, దిష్టులు, చెల్లంగులు, బాణామతులు, వీటి ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదు, లాభ నష్టాలు అనేవి అల్లా చేతుల్లో ఉన్నాయని చెప్పి అల్లా ఖురాన్ గ్రంథంలో 107వ వాక్యంలో తెలియజేస్తున్నాడు. ఈ విషయాన్ని దాచేసి, ఖురాన్ గ్రంథంలో ఉన్న సందేశాలను దాచేసి వాటిని కొద్దిపాటి ధరకు అమ్ముకుంటారో, ఖురాన్లో ఉన్న వాక్యాలు మేము ఊదుతాము, మేము దాని ద్వారా చేతబడిని తగ్గిస్తాం, లేకపోతే ఒక పొట్లంలో దారం చుట్టి మీకు ఇస్తాం తాయెత్తు, అది మీరు వేసుకుంటే మీకు రోగాలు తగ్గుతాయి, మీకు కలలు రావు, మీ ఇంట్లో ఉన్న శుద్ర శక్తులు వెళ్ళిపోతాయి, మీకు దయ్యాలు పట్టకుండా ఉంటాయి, మీకు చెడు శక్తులు ఆవహించకుండా ఉంటాయి, వశీకరణ విద్యలు, ఇలా ఎవరైతే ఖురాన్ గ్రంథంలో ఉన్న వాక్యాలను నమ్ముకుంటారో, తాకట్టు పెడతారో, వారు తమ కడుపులను అగ్నితో నింపుకున్న వాళ్ళంట నా ప్రియులారా. ఈ తాయెత్తులు వేసేవాళ్ళు, ఈ చేతబడి నివారణ చేస్తాం, రుకయాలు చేస్తాం అన్నోళ్ళు, ఈ దిష్టుల కోసం అది కడతాం, యంత్రాలు కడతాం, అంతరాలు కడతాం అన్నోళ్ళు, ఈ ఖురాన్ గ్రంథంలో లాభ నష్టాలు అన్నవి అల్లా చేతుల్లో ఉన్నాయి అని చెప్పిన మాటని దాచేసిన వాళ్ళు అందరూ కూడా వాళ్ళ యొక్క కడుపుని అగ్నితో నింపుకున్నారంట. ఆ అల్లా ఆ తీర్పు దినం రోజు, ఆ అంతిమ దినం రోజు, ఆ ప్రళయ దినం రోజు కనీసం వాళ్ళతో మాట్లాడటం కాదు కదా, వాళ్ళ వైపు కూడా తిరిగి చూడడంట, వాళ్ళని పరిశుద్ధపరచుడు, వాళ్ళని స్వర్గంలో వేయుడు, ఖచ్చితంగా వాళ్ళని నరకంలో వేస్తాను అని అంటున్నాడు. మరి ఈ రకంగా తాయెత్తుల వ్యాపారాలు, తావిధుల వ్యాపారాలు చేసేవాళ్ళు, అమాయకమైన స్త్రీలను బలాత్కారాలు చేసేవాళ్ళు, వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాళ్ళు, మీరు నగ్నంగా రండి తాయెత్తులు వేస్తామనేవాళ్ళు, వీళ్ళంతా ముస్లింలు అవుతారా? చేతబడి పేరుతో, చెడుపుల పేరుతో, చిల్లంగుల పేరుతో, బాణామత పేరుతో అమాయకమైన ప్రజలను మోసం చేసి ఇస్లాం ధర్మాన్ని అడ్డం పెట్టుకునేటువంటి వాళ్ళు ముస్లింలు అవుతారా? తమకి గడ్డం, టోపీ, జుబ్బా ఉన్నంత మాత్రాన వాళ్ళు ముస్లింలు అవుతారా? ఒకసారి మీరు కూడా ఆలోచించండి నా ప్రియులారా. గడ్డము, టోపీ, జుబ్బాలో ఇస్లాం అనేది ఇస్లాం ఖురాన్లో ఉంది. ఖురాన్లో అల్లా ఎక్కడ ఇలా తాయెత్తులు వేసుకోమని చెప్పలా, కానీ వీళ్ళు వేసుకుంటున్నారు, వాళ్ళు వెళ్తున్నారు. ఇది ఎంతబట్టి కరెక్ట్ అధ్యక్ష? ఆలోచించాలి, ఇక్కడ ఆలోచించాలి. ఈ ఒక్క ఇన్సిడెంట్ కాదు నా ప్రియులారా, ఎంతో మంది ఈ దొంగ భూత వైద్యుల బారిన పడి వీళ్ళ గడ్డాలు, వీళ్ళ డూప్లికేట్ టోపీలు, వీళ్ళ జుబ్బాలు చూసి మోసపోయి చిన్ని చిన్ని అనారోగ్య సమస్యల కారణంగా, వ్యాపారంలో ఏదో ఇబ్బంది ఉందనో, వ్యాపారం సరిగ్గా జరగట్లేదనో, వ్యాపారంలో నష్టం వస్తుందనో, బిజినెస్ లాస్ లో ఉందనో, భార్య చెప్పిన మాట వినటం లేదనో, భర్త చెప్పిన మాట వినటం లేదనో, లేకపోతే ఏవో ఆర్థిక ఇబ్బందుల కారణంగా దానికి ఏ రకమైన పరిష్కారం చేస్తే బాగుండిద్ది అని చెప్పి ఆలోచించకుండా మాకేదో జరిగిపోయింది, మాకేదో ఆవహించింది అన్న మూఢనమ్మకాన్ని నమ్ముతూ వీళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఎదిరించుకుంటున్నాను నా ప్రియులారా. మరి తన పక్కనే ఉండేటువంటి ఒక వ్యక్తి తాను కూడా ఆ బాబా దగ్గరికి వెళ్ళాడంట, తన బిజినెస్ లాస్ట్ లో ఉందని. మరి తన బిజినెస్ పెరిగిందో లేదో తనే చెబుతున్నాడు. ఒకసారి తన మాటలోనే వినండి నా ప్రియులారా, ఏమని చెప్తున్నాడు. మరి అన్నయ్య బిజినెస్ పెరిగిందో లేదో. మీ షాప్ పక్కనే ఉంది బిలాల్ బాబా, నిత్యం ఎంతమంది వస్తుంటారు. నిన్న ఒక ఘటన కూడా జరిగింది. ఒక బాధితురాలు అయితే నా మీద అఘాయిత్యం చేయబోయాడు, అత్యాచారయత్నం చేయబోయాడు అని చెప్పేసి కూడా. ఎలా చూడాలి? ఆ టైంలో యాక్చువల్లీ నేను కూడా లేనండి. అయితే ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ చాలా మంది వస్తూ పోతుంటారండి. ఇక్కడ ఈ మసీద్ కాంప్లెక్స్ ఆవరణలో చాలా ఉన్నాయండి. ఇక్కడ నా షాప్ పైన కూడా ఉంది. ఈ షాప్ పైన అతను ఇంకా బాగా ఎక్కువగా చేస్తాడు. ఎక్కువగా చేసి షాప్ లో ఏం చేస్తుంటారు వీళ్ళు? వచ్చినటువంటి ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళు ఏ సమస్యలతో ఇక్కడికి వస్తుంటారు, వీళ్ళు ఏం చేస్తారు? ఈ బాబా సమస్యలతో వస్తారండి. చిన్నపిల్లల్ని తీసుకుని వస్తారు, లేడీస్ ని తీసుకుని వస్తారు. వస్తే మీకు తాయితీ వేస్తామని చెప్పేసి షటర్ దించేసి మరి లోపల ఒక ½ అలా ఉంచి నీకు ఇదే ఆ దయ్యం పట్టింది, ఈ దయ్యం పట్టింది అని చెప్పేసి ఈ విధంగా చాలా ఇదిగా చేస్తున్నారండి. వాళ్ళ దగ్గర అమాయకులైన ప్రజల దగ్గర మీకు అది ఉంది ఇది ఉందని వాళ్ళని భయపెట్టి లేనిపోయిన జబ్బులు కూడా అంటగడతారు, అంటగట్టేసి
వాళ్ళకి లేని పని టెన్షన్ హెరాస్మెంట్ తెప్పించేసి వాళ్ళ దగ్గర డబ్బులు బాగా దండుకోవటం జరుగుతుందండి. ఇక్కడ మొత్తం 4-5 ఉన్నాయండి పక్కాగా. నా షాప్ అయితే కూడా అదే అండి పక్కాగా. కాకపోతే ఆయన మొన్న బోర్డు పెట్టాడు, ఇప్పుడు లేదు, లోపల జరుగుతూనే ఉంటాయి. డైలీ ఆయన దగ్గర కంపల్సరీ వస్తూనే ఉంటారండి. నాకు కూడా ఏంటంటే ఇది మాకు ఇలా ఇది కలిసి రావట్లేదు అంటే ఇంటికి వచ్చి ఏదో చేశాడు, చేసి మీకు అది ఉంది ఇది ఉందని చెప్పేసి ఏదో చేశాడు. చేశారా? మాకు కూడా చేశాడు, మా షాప్ కూడా చేశాడు. మాకు వ్యాపారం కలిసి రావట్లేదు అంటే మీకు బేరం మంచిగా కలిసి రావటానికి కానీ చేశాడు. ఆయన చేసిన తర్వాత అసలు ఉన్నది కూడా పోయింది. ఏం చేశారు? మీకు పూజ అని చేశారా? అంతరం గానీ తంత్రం గానీ మా తాయెత్తు గానీ షాప్ లో ఏదో ఫోటోలు ఇచ్చారండి. తర్వాత ఏదో పూజలు చేశారు. చేసిన తర్వాత ఉన్నదే అసలు ఉన్న వ్యాపారం కూడా పోయింది మాకు. విన్నారు కదా నా ప్రియులారా, అన్న ఏమంటున్నాడు? మీకు చేతబడి జరిగింది, మీకు దయ్యాలు పట్టినాయి అది ఇది అని చెప్పి మీరు మా దగ్గరికి వస్తే నయం చేస్తామని చెప్పి వాళ్ళని తీసుకొని వచ్చిన తర్వాత షట్టర్లు వేసేసి లోన ఏదేదో సామ్రాణి వెలిగించి ఏదేదో అరబ్బీలో 4 ఆసూరాలు ఈసూరాలు చదివేసి అమాయకమైన ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారంట. ఇలా జరుగుతానే ఉంది అని చెప్పి తన నోటితో తనే చెబుతూ ఇది చూస్తూ కూడా తనేం చేశాడంట, తాను కూడా మోసపోయాడంట చెబుతూ ఉన్నాడు అన్న వ్యాపారం లాస్ట్ లో ఉంటే మీ ఇంట్లో ఏదో ఉంది అని చెప్పి ఇంటికాడికి వచ్చి ఏదో చేశారంట. బిజినెస్ దగ్గర అంటే ఆ షట్టర్ దగ్గర ఏదో చేశారంట. బిజినెస్ పెరగటం అటుంచి ఉన్న బిజినెస్ కూడా ఊడిపోయిందని చెప్పి అన్న చెప్తూ ఉన్నాడు. అంటే ఏంటంట, ఈ శుద్ధశక్తి మూలంగా, ఈ చేతబడ నివారణ మూలంగా, ఈ దొంగ భూత వైద్యుల యొక్క పవర్ మూలంగా బిజినెస్ రావటం కాదంట, ఉన్నది కూడా పోయిందంట. మరి ఉన్నది కూడా పోయే కాడికి వీళ్ళ దగ్గరికి వెళ్ళటం ఎందుకు నాకు అర్థం కావటం లేదు. వీళ్ళ దగ్గరికి వెళ్తే లాభం జరిగిద్దని కదా, రోగాలు తగ్గుతాయి, రొచ్చులు తగ్గుతాయి, దయ్యాలు పట్టకుండా ఉంటాయి, మనశ్శాంతి ఉంటుందని కదా వీళ్ళ దగ్గరికి వెళ్ళేది. మరి వీళ్ళ దగ్గరికి వెళ్తుంటే మనశ్శాంతి ఉండటం లేదు, వ్యాపారం లాస్ ఇంకా ఎక్కువైపోతుంది, దివాలా తీసేస్తున్నాం, అప్పులు పాలైపోతున్నాం, రోడ్డు మీద పడిపోతున్నాం. మరి అంత కాడికి వీళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తాం ఆలోచించండి నా పిల్లారా. అమాయకమైన ప్రజలు మోసం చేస్తూ ఉన్నారు. వ్యాపారంలో నష్టం వస్తుంది అంటే మనం ఎక్కడ లోపం జరుగుతుందో ఆలోచించాలి తప్ప ఏ భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఏ తావిజు వేసుకుందాం అని చెప్పి ఆలోచించకూడదు నా పిల్లారా. అనారోగ్య సమస్య ఉంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచి ట్రీట్మెంట్ ఇస్తాడో మనం ఆలోచించుకోవాలి తప్ప ఏ భూత వైద్యుడి దగ్గరికి ఏ అమ్లియార్ దగ్గరికి వెళ్తే మంచి తావిజు ఇస్తాడు అని మనం ఆలోచించకూడదు నా పిల్లారా. భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే ఆ గొడవల్ని ఎలా పరిష్కారం చేసుకోవాలి, కాపురాన్ని ఎలా చక్కదిద్దుకోవాలని మనం ఆలోచించుకోవాలి తప్ప ఏ భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఏ వశీకరణ విద్య ఏ మంత్రజాలం చేస్తే మా కాపురం చక్కగా ఉంటుందని చెప్పి ఆలోచన మన మెదడులో రాకూడదు నా పిల్ల, రాకూడదు. పబ్లిక్ గా షట్టర్లు ఓపెన్ చేసి మరి పెట్టుకుంటూ ఉన్నారు. మేము అంతరాలు ఇస్తాం, యంత్రాలు ఇస్తాం, దానికి నివారణ చేస్తాం, దీనికి నివారణ చేస్తాం, మా దగ్గర రండి, మోసపోండి, మూఢనమ్మకాలు నమ్ముకోండి, మీకు ఉన్నదంతా అమ్ముకోండి అని చెప్పి పెద్ద పెద్ద మెయిన్ సెంటర్స్ లో షట్టర్లు పెట్టుకుంటూ టీవీల్లో యాడ్లు ఇచ్చుకుంటూ, ఎన్నా ప్రియులారా, టీవీల్లో యాడ్లు ఇచ్చుకుంటూ బతుకుతూ ఉన్నారు. అదేంటంటే మా మతం ఇది చెబుతుంది, మా ధర్మం ఇది చెబుతుంది, ఇది మా విశ్వాసం, మా నమ్మకం. అమాయకమైన ప్రజల్ని మోసం చేస్తూ ఇది మా నమ్మకం, మా విశ్వాసం అంటారేంటి నా పిల్లరా? అమాయకమైన ప్రజల సొమ్ముని కాజేస్తూ ఇది మా నమ్మకం, మా విశ్వాసం. నీ నమ్మకం, నీ విశ్వాసం ఇతరులకు హాని కలిగించినంత వరకు, ఇతరులకు నష్టం చేయనంత వరకు నీ నమ్మకం కానీ నీ విశ్వాసం కానీ ఇతరులకు హాని చేస్తూ ఇతరులకు నష్టం కలిగిస్తూ ఇతరులు మోసపోతుంటే ఇది నా మతం, నా ధర్మం, నా విశ్వాసం అంటే దీనికి చట్టం ఎంత మాత్రం ఒప్పుకోదు నా ప్రియులారా, ఎంత మాత్రం ఒప్పుకోదు. ఎక్కడెక్కడైతే ఈ షట్టర్లు ఉన్నాయో, ఎవరెవరైతే టీవీలో యాడ్లు ఇస్తున్నారో, ఫేస్బుక్ లో వీడియోలు చేస్తున్నారు, యూట్యూబ్ లో వీడియోలు చేస్తున్నారు, మేము చేతబడి నివారణ చేస్తాం, విడిపోయిన భార్యాభర్తలను కలుపుతాం, మా దగ్గర వశీకరణ మంత్రం ఉంది, మా దగ్గర ఆశుద్ర శక్తులను వెదలగొట్టే శక్తి ఉంది, దయ్యాన్ని వెళ్ళగొట్టే శక్తి ఉందని చెప్పి పెద్ద పెద్ద టీవీల్లో యాడ్లు ఇస్తా ఉన్నారు, ఉదయాన్నే వస్తా ఉన్నారు, ఫేస్బుక్ ని పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారు, యూట్యూబ్ లో వీడియోలు చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా పోలీసులు తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకొని అరెస్ట్ చేసి బయటికి రాకుండా చేయాలి నా పిల్లరా. అప్పుడైనా కానీ అమాయకమైన ప్రజలు, ఈ మూఢనమ్మకాన్ని నమ్మేటువంటి ప్రజలు వీళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఉంటారు, మోసపోకుండా ఉంటారు. ఈ రోజు ఈ విధంగా వాళ్ళు షట్టర్లు ఓపెన్ చేసుకున్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్లే వాళ్ళు లేకుండానే వాళ్ళు ఓపెన్ చేసుకున్నారా? వెళ్లే వాళ్ళు ఉన్నారు, మోసపోయే వాళ్ళు ఉన్నారు. మోసపోయేవాడు ఉన్నంత కాలం మోసగించేవాడికి పంచభక్ష పరమాన్నం. మీరేమో ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడ్డ సొమ్ముని, కాయా కష్టం చేసిన సొమ్మిని మీ కడుపుకు తినకుండా
మీ తల్లిదండ్రులకు పెట్టకుండా, మీ భార్యకు పెట్టకుండా, మీరు కన్న బిడ్డలకు పెట్టకుండా, రోగాలు వచ్చినాయి, రొచ్చులు వచ్చినాయి, సమస్యలు, అప్పులు, వడ్డీలు అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి దోచి పెడతా ఉంటారు. వాళ్ళు చక్కగా షట్టర్లు ఓపెన్ చేసి సాంబ్రాణి వేసుకొని ఏసీ రూముల్లో కూర్చొని 1-4 పెళ్లిళ్ళు చేసుకొని చక్కగా వాళ్ళ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతూ ఉంటారు, విదేశాల్లో వెళ్తూ ఉంటారు, కారులో తిరుగుతూ ఉంటారు. వాళ్ళు మంచి మంచి జీవితాన్ని గడుపుతారు. ఎందుకు? వాళ్ళకి మీలాగా మూఢనమ్మకాలు లేవు. వాళ్ళకి తెలిసింది ఒకటే, మీలాంటి మూఢనమ్మకాలని నమ్మే వాళ్ళని మోసం చేసి వాళ్ళ పబ్బం గడుపుకోవటం. కానీ మనకు తెలిసింది ఏంది? వాళ్ళని నమ్మి మోసపోవటం. ఆలోచించండి నా పిల్లలు, ఆలోచించాలి. ఎవరైతే ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారో, ఇలా తాయెత్తులు వేయటం, ఇలా ఖురాన్ గ్రంథంలోని వాక్యాలు నమ్ముకోవటం, అమాయకమైన ప్రజల్ని మోసం చేయటం, అది ఎంత పాపం. అల్లా మళ్ళీ ఖురాన్ గ్రంథంలోని సూరే బకరా 2వ అధ్యాయం 175వ వాక్యంలో తెలియజేస్తున్నాడు. గట్టిగా చదువు అక్క, నువ్వే గట్టిగా చదువు. ఇలాంటి వారే సన్మార్గానికి బదులుగా దుర్మార్గాన్ని మరియు క్షమాపణకు బదులుగా శిక్షను ఎన్నుకున్నవారు. ఎంత సహనం ఉంది వీరికి ఆ నరకాగ్ని శిక్ష నుంచి రక్షింపబడటానికి, తట్టుకోవటానికి. వీరే సన్మార్గానికి బదులుగా దుర్మార్గాన్ని కొని తెచ్చుకున్నవారు. ఇలా ప్రజల్ని మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఇదే మంచి మార్గం, ఈ ప్రజలను మోసం చేయటమే మంచి మార్గం, మాకు ఇలానే సుఖంగా ఉంది, హాయిగా ఉందని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వాళ్ళు అది సన్మార్గం కాదంట, అపమార్గం, మార్గం తప్పిపోయారు అమాయకమైన ప్రజల్ని మోసం చేస్తూ. ఇప్పటికైనా కానీ వాళ్ళు అల్లాహ్ పట్ల క్షమాభిక్ష కోరుకోకుండా, వాళ్ళు అల్లాహ్ను మమ్మల్ని క్షమించండి అని చెప్పి అడగకుండా వాళ్ళు ఇంకా పాపాలు చేస్తూనే ఉన్నారు. అల్లాహ్ వాళ్ళకి అడుగుతూ ఉన్నాడు, మీకు ఆ నరకాన్ని తట్టుకునేటువంటి శక్తి ఉందా? మీకు ఆ నరకాన్ని నుంచి కాపాడబడేటువంటి శక్తి ఉందా? ఎంత సహనం ఉంది మీకు అంటున్నాడు. అంటే ఈ తాయెత్తులు కట్టేవాళ్ళు, ఈ తావిధులు వేసేవాళ్ళు, లేకపోతే మేము రుఖయాలు చేస్తాం, చాతవుడి నివారణ చేస్తాం, క్షుద్ర శక్తులను వెళ్ళగొడతాం, దయ్యాన్ని వెళ్ళగొడతాం అనేవాళ్ళు ఆ స్థానం నరకం. మీకు ఎంత శక్తి ఉంది ఆ నరకం నుంచి తప్పించుకోవడానికి? తట్టుకోగలరు. ఒక అగ్గిపుల్ల కాలితేనే మనం తట్టుకోలేము. మరి ఆ నరకాన్ని సలసలా కాగే వేడి వేడి నీరు మన తల మీద పోస్తుంటే, కడుపులో ఉన్నటువంటి పేగులు ఆ అగ్ని బాధకి తట్టుకోలేక లోనలోనే ఉడికిపోతుంటే, కళ్ళు కాలిపోతుంటే, ఆ అగ్ని గుండెని దహించి వేస్తుంటే, ఆ తట్టుకునేటువంటి శక్తి, సహనం మీకుందా అని అడుగుతూ ఉన్నాడు. మరి మీకుందా? అమాయకమైన ప్రజల్ని మోసం చేస్తున్నా మీరే, మీకుందా? అల్లా అడుగుతున్నాడు. ఇది ఆలోచించండి. ఇక్కడైనా సరే ఈ చెడ్డ వ్యాపారాలు వదిలిపెట్టి, ఈ ప్రజలను మోసం చేసే వ్యాపారాలను వదిలిపెట్టి దయచేసి కష్టపడి బతకటం నేర్చుకోండి. దీనికంటే 4 ఇల్లు తిరిగి అడుక్కోవటం నయం కదయ్యా. ఇలా అమాయకమైన ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారే, ఆ తిండి ఎట్టా వంట పడుతుందా మీకు? ముద్ద దిగుతుందా మీకు? ఇలా ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడ్డ వాళ్ళ సొమ్మును, అమాయకమైన స్త్రీలను ఇలా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, మీ నెలసరి బట్టలు తీసుకొని రండి, మీ ప్రైవేట్ పార్ట్లో ఉన్నటువంటి వెంట్రుకల్ని తీసుకొని రండి, లేకపోతే నగ్నంగా రండి, మేము తావిధులు వేస్తాం, మా మతం ఇది చెప్తుంది, మా ధర్మం ఇది చెప్తుంది అని చెప్పి అల్లా ఎక్కడా తెలియజేయనటువంటి విషయాలను తెలియజేస్తూ వాళ్ళ యొక్క పొట్ట కొడుతున్నారు కదన్నా. ఎట్ట వంట పడుతుందన్న కూడు? ముద్ద దిగుతుందా అన్న? రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపడుతుందా అన్న? ఒకవేళ నీకు ముద్ద దిగుతున్నా, నువ్వు ప్రశాంతంగా నిద్రపోతున్నా, నువ్వు మనిషివి కాదన్నా, మనిషి రూపంలో ఉన్న మారణ మృగానివి. ఇలా ఎన్ని చెప్పినా వీళ్ళకి తలకెక్కదు. వీళ్ళు మారాలి అనుకునేదాకా వీళ్ళు మారలు ఆపలేదారా? మారరు. దయచేసి పోలీసు శాఖ వారిని నేను ఒక్కటే కోరుకుంటున్నా, ఎవరైతే మేము చేతబడి నివారణ చేస్తామని, మేము క్షుద్రశక్తులు చేస్తామని, మేము క్షుద్ర పూజలు చేస్తామని, మా దగ్గర అతీంద్రియ శక్తులు ఉన్నాయని, లేకపోతే మేము దిష్టికి తాయెత్తులు వేస్తాం, అంతరాలు వేస్తాం, చిన్నపిల్లల్ని తీసుకొని రండి, రోగాలు తగ్గిస్తామని చెప్పి యూట్యూబ్లోనూ ఫేస్బుక్లోనూ వీడియోలు తీసేవాళ్ళని, లేకపోతే ఇలా షట్టర్లు ఓపెన్ చేసుకొని పబ్లిక్గా అమాయకమైన ప్రజలను మోసం చేస్తూ ఉన్న వాళ్ళని చట్టపరమైన చర్యలు తీసుకొని దయచేసి మా యందు దయించి వాళ్ళని జైల్లో ఉంచి అక్కడ వాళ్ళకి పోలీస్ శాఖ వారు చాలా సుఖంగా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు మారే విధంగా వారిని శిక్షించాలని చెప్పి మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను నా పిల్లరా. అదేవిధంగా నేను ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నాను, ఈ తాయెత్తులు, తావీజులు, మంత్రాలు, క్షుద్రశక్తులు, చేతబళ్ళు, చెడుపులు, చెల్లంగులు, వీటి ప్రభావాలు, శోకటాలు, వశీకరణ విద్యలు ఇవేమీ ఉండవు. లాభ నష్టాలన్నవి కేవలం ఒక మాట చేత ఈ సర్వ సృష్టిని సృష్టించిన పరిశుద్ధుడు, పవిత్రుడు, పరిపూర్ణుడు, మహోన్నతుడు, గొప్పవాడు, ఘనత గలవాడు
అంతిమ దినానికి అధిపతి, తీర్పు దినానికి యజమాని తన ఆజ్ఞలను తిరుగులేని విధంగా అమలు చేసేటటువంటి వాడైనటువంటి ఆ అల్లా చేతుల్లో మాత్రమే ఉంటాయి. అల్లా మీద విశ్వాసం ఉంచండి. అల్లాతో దువా చేయండి. ఒంట్లో బాగాలేదా, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అల్లాతో దువా చేయండి. మీ కాపురంలో కలతలు ఉన్నాయా, కూర్చొని మాట్లాడుకోండి. అల్లాతో దువా చేయండి. మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, అల్లా నాకు మార్గాన్ని తెరిచిపెట్టు అని చెప్పి. అంతే తప్ప ఈ దొంగ భూత వైద్యుల దగ్గరికి వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడ్డ మీ సొమ్ముని పోగొట్టుకోవటమే కాకుండా ఇలా అశ్లీలంగా ప్రవర్తించబడటమే కాకుండా ఆ నరకానికి కూడా ఖచ్చితంగా వెళ్ళిపోతారు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడైనా సరే ఈ ఖురాన్ గ్రంథాన్ని మీకు అర్థమయ్యేటువంటి భాషలో చదవండి. ముందు ఈ పని చేయండి. ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళటం మానేయండి. వాళ్ళ దొంగ వీడియోలు చూస్తాం మానేయండి. మీ ప్రాంతంలో కూడా ఎక్కడైనా ఇలాంటి షట్టర్లు కనిపిస్తే తక్షణమే పోలీస్ వారికి ఫోన్ చేయండి. ఇక్కడ అంతరాలు వేస్తాం, యంత్రాలు వేస్తాం, చాతబడి నివారణ చేస్తాం అని చెప్పి పబ్లిక్ గా షట్టర్ పెట్టుకున్నారు సార్. మూఢనమ్మకాలు ప్రోత్సహిస్తున్నారు సార్. ఏంటి మరి, వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోండి అని చెప్పి మీ వంతు కృషి మీరు చేయండి. ఆ అల్లాతో దువా చేయండి, మిగతాది అల్లా చూసుకుంటాడు. అది దయచేసి మీ ప్రాంతంలో కూడా ఇలాంటి దొంగలు ఉంటే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా పోలీసు శాఖ వారికి కంప్లైంట్ ఇవ్వండి. అప్పుడైనా కానీ వీళ్ళకి భయం ఉండాలి, వీళ్ళకి భయం ఉండాలి. అప్పుడే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. దయచేసి ఇస్లాంకి, ఈ తావీజులకి, ఈ దొంగ భూత వైద్యులకి, ఈ మోసాలకి ఎలాంటి సంబంధం లేదు. అల్లా ఎక్కడా కూడా తన గ్రంథమైనటువంటి ఖురాన్లో ఈ రకమైన విషయాలను తెలియజేయటం లేదు. నా పిల్లల లాభ నష్టాలన్నవి అల్లా చేతుల్లో ఉన్నాయి. చివరిగా ఆ పరిశుద్ధులైనటువంటి అల్లా ఇటువంటి దొంగ భూత వైద్యుల నుంచి ఇలా మేము తావీదులు వేస్తాం, నగ్నంగా రండి, నెలసరి బట్టలు తీసుకొని రండి, ప్రైవేట్ పార్ట్లోని వెంట్రుకలు తీసుకొని రండి, మేము చాతబడి నివారణ చేస్తాం, క్షుద్ర పూజల నివారణ చేస్తాం, మా దగ్గర అతీంద్రియ శక్తులు ఉన్నాయి అని చెప్పేటువంటి ఈ దొంగల నుంచి పూర్తి సమాజాన్ని కరుణించి కాపాడి కటాక్షించుగాక. అదేవిధంగా ఈ మూఢనమ్మకాల బారి నుండి ప్రతి ఒక్కరికి చైతన్యం కలిగించేటువంటి భాగ్యాన్ని అల్లా ప్రసాదించుగాక. మనలో ఉన్న మూఢనమ్మకాలను, అంధవిశ్వాసాలను, గుడ్డి నమ్మకాలను కూకటి వేలతో సైతం అల్లా సుబ్హానహు తఆలా పెకలించుగాక. తన గ్రంథమైనటువంటి ఖురాన్ని అర్థమైనటువంటి భాషలో చదివిన దాన్ని అర్థం చేసుకొని ఆచరించి ఇతరులకు కూడా చేరవేసేటువంటి భాగ్యాన్ని మనకు ప్రసాదించుగాక. ఆమీన్ సుమామిన రబ్బుల్ ఆలమీన్.